7 నెలల పరిపాలన ఒక రకంగా ఇప్పుడు చంద్రబాబు గారిది కూటమి ప్రభుత్వం. 7 నెలల్లో ఈ 7 నెలల్లో భారీ వ్యతిరేకత వచ్చేసిందా? భారీగా ప్రతికూలత వచ్చేసి అది అనుకూలతగా మారిపోయిందా వైఎస్ఆర్సీపీకి? అంటే గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే గనక ఆ పరిస్థితి ఏం కనిపించట్లా. ఇంకా ప్రజలు ఎవరు చంద్రబాబు ఇప్పుడు దిగిపోవాలి, చంద్రబాబు ఇప్పుడు కూడా మాకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు కాబట్టి దిగిపోయి జగన్ ఇమీడియట్గా వచ్చేయాలని ఇంకా ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా టైం ఇద్దామని అనుకుంటున్నారు, ఇంకా చూద్దామని అనుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు కూడా వ్యతిరేకత వచ్చేసింది అని చెప్పి అనుకున్నంత మాత్రాన కుదరదు. ప్రతిపక్షం అనుకుంటుంది, వైఎస్ఆర్సీపీ అనుకుంటుంది అంతే వ్యతిరేకత వచ్చేస్తుంది అని. ఎందుకు? ఈ పథకాలు ఏమీ అమలు చేయలేదు. కానీ ప్రజలలో గ్రౌండ్ రియాలిటీ ఎలాగుంది? ఇప్పుడే కదా వచ్చాడు చేస్తారులే, ఆయన ఇప్పుడే కదా 6 నెలలే కదా అయింది చేస్తారులే, ఒక్కొక్కటి చేస్తున్నారు కదా, ఒక్కొక్కటి అప్పులు ఏవో చేసేసారంట, అప్పులు తీర్చాలంట కదా, ఇది ఉంది. అంటే ప్రజల్లోకి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను మేము సవరించుకోవడానికే టైం పడుతుంది, సంక్షేమ పథకాలు అమలుకు ఇంకాస్తంత టైం పడుతుంది అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజలు కూడా. ఎందుకంటే 5 ఏళ్ల టైం ఉంది, ఇంకా వీళ్ళకి ఏడాది టైం కాదు, లేదంటే 2 ఏళ్ల టైం కాదు, 5 ఏళ్ల సమయం ఉంది. కాబట్టి 5 ఏళ్లలో చూసుకుంటే ఇప్పుడు 6 నెలలే పూర్తయింది, ఇంకా 4.5 ఏళ్ల సమయం ఉంది. ఈ 4.5 ఏళ్లలో ఎప్పుడైనా చేయొచ్చు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాగానే నవరత్నాలు ఇమీడియట్గా అమలు చేసేసారు. కానీ ఎప్పుడు పార్టీలు ఏం చేసినాయి? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఏం జరిగింది? ముందు రాగానే అప్పులు తీసుకోవడానికి సరిపోయిందని ఆయన కూడా అన్నారు అప్పట్లో, బాగా గుర్తు. ఒక్కొక్కటి చేసుకుని ఒక్కొక్కటి అమలు చేస్తామన్నారు, అలాగే చేశారు. కాకపోతే ఎవరైనా అధికారంలోకి రాగానే ముందు ఒక ఏడాదో 2 ఏళ్ల పాటు అదే సరిపోద్ది, తర్వాత ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ మళ్ళీ ఎన్నికల సమయానికి అవి ఫుల్ఫిల్గా చేస్తారు. అదే రాజకీయం. కాకపోతే ఆ రాజకీయాన్నే మార్చాడు జగన్మోహన్ రెడ్డి. ముందు రాగానే ప్రజల సంక్షేమం మీదే దృష్టి పెట్టారు, నేరుగా వాళ్ళ ఖాతాలోకి వేస్తారని డబ్బులు వేశారు. దానికి అలవాటు పడి ఇప్పుడు వీళ్ళు చెయ్యపోయేసరికి వీళ్ళు ఏం చెయ్యట్లేనట్టు కనిపిస్తుంది. కానీ వాస్తవంగా జరిగే రాజకీయం అదే. కాకపోతే ఏంటంటే ఈ 6-7 నెలలకే ఇంకా పూర్తి అనుకూలత అయితే వచ్చేలేదు వైసీపీ మీద. కాకపోతే టైం పడుతుంది అనుకూలత రావడానికి, అక్కడ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి. ఎప్పుడు? పూర్తిగా హామీలు నెరవేర్చకపోతే. ఒకవేళ ఈ లోపల నెరవేరిస్తే కనుక ఓకే బాబు గారు చెప్పింది చేశారని అనుకుంటారు. మరి ఆ దిశగా కూటమి సర్కార్ నిర్ణయాలు ఉంటాయేమో చూడాలి.